పాత సుట్టం కంటే కొత్త సుట్టానికే ఇలువ ఎక్కువ అంటుంటారు. ఏంటికంటే కొత్త సుట్టాన్ని కనిపించినోళ్ళంతా వలకరిస్తుంటారు. మావోడే అని చెప్పుకుంటారు. కానీ అసలు ముచ్చటేంటిదంటే కొత్త సుట్టమైనా కొత్త కుండైనా కొద్ది రోజుల మురిపమే. ఆటెను కాలిగి కూకున్నా ఎవ్వరు పట్టించుకోరు. ఇక ఇప్పుడు గీ ముచ్చటేంటికి చెప్తున్నా అంటే పార్టీలు మాడే లీడర్ల పరిస్థితి కూడా అచ్చం కొత్త సుట్టాల తీరుగానే ఉంటది. ఇగో అచ్చం గిట్లనే రాష్ట్రం అంతా ఒక తీరు రాజకీయం నడిస్తే జగిత్యాలలో ఒక రాజకీయం నడుస్తుంటది. ఎమ్మెల్యే సాబు ఎప్పుడైతే జై పార్టీ వాళ్ళ చేతిలో జై వేసిండో ఇక అప్పటి సంది కథ అవుతుంది. సంజయ్ కుమార్ సార్కు జీవన్ రెడ్డి సార్కు నడమ లొల్లి ముదిరి ఆఖరికి మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్లు అప్పుడు పాకనబడ్డది. అట్టిట్లో పెద్ద మనిషి పార్టీ మారే కాడికి పోయింది పంచాది. ఇప్పటికే ఉన్న పార్టీలనే ఉండు, పార్టీ మారొద్దని మంత్రులు పోయి బుజ్జగిచ్చి వచ్చిండ్రు. అయినా సుత వ్యవహారం కొలికి రాలేదు. ఎవరు ఎన్ని చెప్పినా పార్టీ మారుడే కాండువా మార్చుడే అన్నట్టు పట్టు మీద ఉన్నాడట జీవన్ రెడ్డి సారు. 25వ తారీఖున కాంగ్రెస్ పార్టీకి రాజీనామా పెట్టుడే అన్నట్టు కుండ బద్దలు పెట్టిండు. అంటే రాజీనామా చేయాలటమే ఏకైక మార్గం. ఎందుకంటే నా సమస్యకు పరిష్కారం లేనప్పుడు ఏదైతుందో కొనసాగడం లోపల తెరువులు దీని మీనింగ్ ఇది. మిత్రులు శ్రీధర్ బాబు గారు అంటే వాస్తవం నాపై అభిమానంతో గత 3 దశాబ్దాలతో ఆయనతో కలిగి ఉన్న అనుబంధం దృష్ట్యా కొంత సమయం పాటించడం కానీ లేక ఓర్పు వహించడానికి టు సీ ఫర్ సమ్ మోర్ టైమ్ అట్లీస్ట్ ఈ విధంగా అనగానే బై దీని కొంత సమయం గడిపినంత మాత్రం ఉరిగే సమస్య పరిష్కారం వచ్చేది లేదు. సమస్య పరిష్కారం అనేది మీ దగ్గర లేదు, నా దగ్గర లేదు కాదన్నట్టు. ఏ పార్టీలో చెరికయ్యేది చెప్పలేదు కానీ చెయ్యి పార్టీకి ఇడుపు కాగితం ఇచ్చడం మాత్రం పక్కా అని చెప్పేసిండు. ఇక అది అట్లుంటే శనివారం నాడు అటు మంత్రులు వచ్చి కలిసిపోయినరో లేదో వెంటనే పోయి కారు పార్టీ వాళ్ళతో కలిసి రంజాన్ ప్రార్థనలకు పోయిండు జీవన్ రెడ్డి సారు. అంత చూస్తుంటే ఆ మాట ముచ్చట్లన్నీ ఒడిచినట్టే ఉన్నాయి అనుకుంటారు అందరూ. ఇక కారు పార్టీ వాళ్ళు కూడా జీవన్ రెడ్డి సార్ అంటే కొత్త చుట్టం లెక్కనే బాలే బాయిరం చూపిస్తాండ్రు. ఇక గోరుట్ల కారు పార్టీ ఎమ్మెల్యేనైతే ఓ అడుగు ముంగటికేసి మా పెదవాన్సులు గిడ చెప్తే పోయి జీవన్ రెడ్డి సార్ను భుజాల మీద ఎత్తుకొని వచ్చి పార్టీలో చెరికి చేపిస్తా అన్నట్టు మాట్లాడిండు. సారు ముచ్చట్లు చూస్తేనైతే కొత్త చుట్టాన్ని గేటు దాకా పోయి అరుచుకున్నట్టే ఉన్నది అనుకుంటారట ఇప్పుడు చాలా మంది. ఇక జీవన్ రెడ్డి సారును పార్టీలో షరీకు చేసుకునేందుకు పువ్వు పార్టీ వాళ్ళు కూడా గట్టిగానే పిలిచిండ్రు. ఎంపీ అరవింద్ సారు పెద్ద మనిషి రావాలి పెద్దరికం చేయాలి అన్నట్టు ఆహ్వానించిండు గా నడమ. కానీ మళ్ళీ ఏమైందో సప్పుడైతే లేదు. అయితే కోపు దూస్తుంటేనైతే సారు కారు పార్టీలోకి పోయేటట్టుగా అనిపిస్తాందట. మరి ఇక 25వ తారీఖు నాడు తెలుస్తుంది అసలు ముచ్చట.